రీతూ వర్మ తెలుగు హీరోయిన్లలో సుప్రసిద్ధమైనటువంటి పేరు. ఒకప్పుడు సైడ్ హీరోయిన్గా పాత్రలు చేస్తున్నటువంటి సందర్భాల్లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ వచ్చింది. అలాంటి సందర్భాల్లో తనకు మంచి ఫాలోయింగ్ ఇచ్చినటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మొట్టమొదటిగా హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ మంచి పేరు తెచ్చుకుంటే హీరోయిన్గా తనకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ఇద్దరికి చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గది పెళ్లి చూపులు అనేటువంటి సినిమా. ఇది కూడా సూపర్ హిట్ అయినటువంటి సందర్భం. అయితే ఈ సినిమా తర్వాత రీతూ వర్మ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆఫర్లు రావడం మొదలై అట్లా వస్తున్నటువంటి సందర్భం ఉన్నాయి. సినిమాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ప్రధాన సమస్య ఏంటంటే అవి తొందరగా రిలీజ్ కాకపోవడం ప్రధానమైనటువంటి సమస్య. ఏదో అడపాదడప 1-2 అట్లా రిలీజ్ అయినా పెద్ద స్థాయిలో రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ కారణాలు చిత్ర యూనిట్ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. తద్వారా ఏమైపోయిందంటే సినిమాలు ఒప్పుకుంటుంది, చేస్తుంది, కానీ రిలీజులకు ఇంకా టైం పడుతుంది. దాదాపు రీతూ వర్మ నెక్స్ట్ మూవీ రావడానికి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టేటట్టుగా ఉందని తెలియజేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి రీతూ వర్మ తన మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూ వచ్చింది. అయితే ఈసారి వచ్చేటువంటి సినిమా ఏది ముందు ఉంటుంది, ఏది అనుకుంటుందన్న తెలియట్లేదు. ఇది ప్రధానమైనటువంటి సమస్య తనకుంది. హీరోయిన్ ప్లేస్ ఉన్నప్పటికీ మంచి పాత్ర పోషిస్తున్న సినిమాల్లో టాప్ హీరోల పరిశీలన చేయలేకపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ 1-2 సినిమాలు హిట్ అయి మంచి పేరు వచ్చిన తర్వాత ఆ పొజిషన్ నిలబెట్టుకోలేని స్థితిలో రీతూ వర్మ ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు. ఎందుకు అని అంటే అనేక కారణాలు ఇక దానికి ఎప్పుడూ కూడా వస్తూ ఉండాలి. అయితే ఇలాంటి తరుణంలో ఒక అంశం మాత్రం తన గురించి డిస్కస్ చేసుకోవాలి. సాంప్రదాయబద్ధమైనటువంటి స్టోరీలకి తను పర్ఫెక్ట్ అన్న విషయం తెలిసొచ్చు. ఎట్లా, ఎందుకు అని అంటే పెళ్లి చూపుల్లో తను నటించినందుకు గాను తనకు నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు అంటే ఊరికే ఏమీ రాదు. మంచి పాత్రకు తను చేసినటువంటి నటనకు మంచి మార్కులు వచ్చాయి అనడానికి నిదర్శనంగా నంది అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 100 సినిమాలు చేయడం కన్నా పనికి వచ్చేటువంటి మంచి పేరు వచ్చి 1-2 సినిమాలు మంచిగా చేసుకున్నా సరిపోతుంది. అట్లా కాబట్టి మంచి కథలతో సినిమాలు కనుక వచ్చేటట్టయితే ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు. చిన్న సినిమాలైనా సరే చేస్తే బాగా వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటిది ఏంటంటే తాను ఓటీటీలో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కాబట్టి సినిమాలు టైం పట్టదు, కానీ ఇలా ఓటీటీలో చేయడానికి పెద్ద టైం పట్టదు. ఎందుకంటే డైరెక్ట్ రిలీజ్ అవుతాయి, తక్కువ సమయంలో తీయవచ్చు. షూటింగ్ కూడా చాలా తక్కువ సమయంలో అవుతుంది. అందువల్ల కొద్ది రోజుల్లో తాను ఓటీటీలో కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ విషయాలు మరికొన్ని రోజుల్లో తెలుస్తాయి. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.